అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విచిత్ర టాక్స్ మీడియా. ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ తర్వాతకి దాదాపు మన ఇండియాలో ప్రతి ఒక్కరి యొక్క బ్లడ్ బాయిల్ అవుతా ఉంది. ఎప్పుడు ఈ పాకిస్తాన్ కొడుకుల్ని మనం వేసేద్దామని చెప్పేసి ఒక చూస్తా ఉన్నారు. అప్పటి నుండి కూడా మన భారత ప్రభుత్వం ప్రధాని మోదీ గారు కావచ్చు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, దాంతోపాటు అజిత్ దోవల్ గారు కావచ్చు, జయప్రకాష్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖచ్చితంగా మనం జరిగినటువంటి అటాక్ మీద మనం ప్రతిఫలంగా ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అప్పటి నుండి కూడా ప్రతి ఒక్క ఇండియన్ 120 కోట్ల మంది జనాభా అందరూ కూడా ఏంటంటే బ్లడ్ బాయిల్ అవుతూ ఎప్పుడు పాకిస్తాన్ మీద దెబ్బ కొడదామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇదే సందర్భంలో నిన్న నైట్ పహల్గామ్ అటాక్ కి ప్రతిచర్యగా మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఒక అటాక్ ప్లాన్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతోని దాదాపు 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ఏంటంటే విత్ ఇన్ 1 అవర్ లో అన బార్డర్ లో మన ప్రెమిసెస్ లో మనం ఉండుకుంటూనే దాడి చేస్తేనే అక్కడ 9 శిబిరాలని మన ఇండియన్ ఆర్మీ నేలమట్టడం జరిగింది. అదే ఒకవేళ మన ఇండియన్ ఆర్మీ కనుక యొక్క బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ లోకి ఎంటర్ అయి వార్ చేస్తే విత్ ఇన్ ఒక 1-2 అవర్స్ లో పాకిస్తాన్ మ్యాప్ నుంచి లేకుండా పోతా ఉంటది. సో ఈ సిచ్యువేషన్ మనం దానికి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మన బార్డర్ లో మన ప్రెమిసెస్ లో ఉండుకుంటూ దాడి చేస్తేనే 9 ఉగ్రవాద శిబిరాలను విత్ ఇన్ 1 అవర్ లోపు పేల్చడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇండియన్ ఆర్మీ ఏదో ఊరికే డైరెక్ట్ ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా చేయలేదు. యుద్ధం చేస్తున్నాం నా కొడక రెడీగా ఉండని చెప్పి ఒక కాషన్ ఎన్నో సిగ్నల్స్ ఇచ్చిన తర్వాతకే ఈ యొక్క యుద్ధాన్ని చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందని చెప్పేసి అంటే దిస్ ఇస్ నాట్ ఏ వార్, దీన్ని వార్ కింద ట్రీట్ చేయకండి. ఇదేంటంటే పహల్గామ్ అటాక్ కి ప్రతిచర్యగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే. ఉగ్రవాద చర్యల్ని ఉగ్రవాదుల్ని అంతం చేయడం మాత్రం తీసుకున్నాము. మీరు దీన్ని వార్ లెక్క అనుకొని మీరు కనుక వార్ స్టార్ట్ అయితే మాత్రం మేము ఆల్రెడీ వార్ కు రెడీగా ఉన్నాము, మీతో భయపడలేదు, తగ్గేదేలే అనే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ సరిగ్గా వాళ్ళకి ట్వీట్ చేయడం జరిగింది. మనం కొన్ని ఎక్స్పోస్ట్ మన ట్విట్టర్ పోస్టులు కొన్ని చూసినట్లయితే మనకి కొన్ని 8 అవర్స్ బ్యాక్ 7 అవర్స్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ మనకి నిన్న నైట్ 1:30 12:30 ఆ టైంలో కొన్ని ఇండియన్ ఆర్మీ కొన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో వాటిని ఒకసారి మనం చూద్దాం. స్క్రీన్ పై కనిపిస్తాం చూడండి ఒకసారి. సో మనకి ఎక్స్ లో అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి అఫీషియల్ పేజ్ అయినటువంటి ADGPI ఇండియన్ ఆర్మీ నుంచి మనకి ఏ టైంలో అని చెప్పేసి అంటే దాదాపు ప్రజెంట్ మనకి 9:50 AM అవుతా ఉంది. సో దీనికంటే 8 అవర్స్ ముందు అంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 1:30 టైంలో మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీ రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ అని చెప్పేసి మనకు ఒక ట్వీట్ చేయడం జరిగింది. మేము రెడీగా ఉన్నాం నా కొడకల్లారా, మీరు రెడీగా ఉన్నారా? ఆల్రెడీ మా ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది, కాసుకోండి రైగా అని చెప్పేసి మనకి వాళ్ళకు వార్నింగ్ ట్వీట్ లెక్క యుద్ధానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం. ఇక్కడ I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down when you betray our trust. So I'll find you. That's my job. That's my mission. That's my promise. I'll find you. ఆ వీడియో చూస్తేనే పాకిస్తాన్ సగం చచ్చిపోతుంది. ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క ఇండియన్ కి గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. రెడీగా ఉండండి నా కొడకల్లారా, యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాము, కాసుకోండిగా అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ యొక్క పోస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకి దాని తర్వాతకి విత్ ఇన్ ఒక 1 అవర్ గ్యాప్ లో మళ్ళీ ఇంకొక పోస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే పాకిస్తాన్ అగైన్ వయోలేట్స్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బై ఫైరింగ్ ఆర్టిలరీ ఇన్ భీంబర్ గాలి ఇన్ పోచ్ రాయజోరి ఏరియా అని చెప్పేసి మనకి రాయజోరి ఏరియాలో ఈ యొక్క పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ సీజ్ ఫైర్ అంటే అగ్రిమెంట్ ని వాళ్ళు బ్రేక్ చేసి కంటిన్యూస్ గా కాల్పులు జరపడం జరుగుతూ ఉంది. ఇప్పటి నుండి కాదు, దాదాపు మన పహల్గామ్ అటాక్ తర్వాత నుండి ఎప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని కూడా ఏ ఒక్క తీవ్రవాదులు కూడా వదిలిపెట్టమని చెప్పడం జరిగిందో అప్పటి నుండి దాదాపు 10-15 రోజుల నుండి కంటిన్యూస్ గా వాళ్ళు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఎక్కడ ఇండియన్ ఆర్మీ మా మీద అటాక్ చేస్తామని చెప్పేసి వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. సో చూడండి, దానికి #Indian Army is responding
అప్రోప్రియేట్లీ ఇన్ కొలాబరేటెడ్ మేనర్. మేము దీనికి తగిన విధంగానే పహల్గామ్ అటాక్ కి జరిగినటువంటి యొక్క మా ఇండియన్ ఆర్మీ మీద, మా యొక్క ఇండియన్ టూరిస్ట్ మీద, మా యొక్క హిందువుల మీద జరిగినటువంటి ఈ యొక్క అటాక్ కి ప్రతిచర్యగానే మేము దీన్ని తీసుకుంటా ఉన్నామని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వార్, దిస్ ఇస్ జస్ట్ రీ అటాక్, దిస్ ఇస్ ఎన్కౌంటర్ టు ద పహల్గామ్ అటాక్. పహల్గామ్ అటాక్ కి దీన్ని మేము ఎన్కౌంటర్ లెక్క దీన్ని మేము తీసుకుంటా ఉన్నాం తప్ప ఇది ఒక వార్ కింద తీసుకోవట్లే అని చెప్పేసి మనకి ఇండియన్ ఆర్మీ ఎక్స్పోస్ లో రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, దాంతో పాటు ఆఫ్టర్ ఈ యొక్క ట్వీట్ చేసినాక విత్ ఇన్ నెక్స్ట్ 30 to 40 minutes లోపే మనకి ఏంటంటే మళ్ళీ అదే పేజ్ నుండి జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అంటే న్యాయం జరిగింది అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేయడం జరిగింది. అంటే అప్పటికి వాళ్ళ యొక్క ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలు, ఈయన కొడుకునేటువంటి వాళ్ళ యొక్క నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే దాక్కున్న బంకర్లన్నీ కూడా నేల మట్టం అయిపోయినాయని చెప్పి మనకి డిక్లేర్ గా తెలుస్తా ఉంది. చూడండి, ఆపరేషన్ సింధూర్, మన ఆపరేషన్ సింధూర్ లో కనుక మన యొక్క ఫోటోని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన ఆ ఫోటోని అబ్జర్వ్ చేసినా కూడా యొక్క నేమ్ మీనింగ్ అనేది మనకి ఏంటంటే మన ఎవరైతే వీర జవాన్లు మనకి వినయ్ నర్వాల్ కావచ్చు, ఎంతో మంది అక్కడ మనకి పహల్గామ్ అటాక్ లో చనిపోవడం జరిగింది. దాంతో పాటు ఇంతకుముందు జరిగిన ఎన్నో అటాక్ల ద్వారా కూడా మనకి ఏంటంటే ఎంతో మంది ఇండియన్ జవాన్స్ మనకు కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆపరేషన్ తోని ఒక సింధూర్ వాళ్ళకు ఒక వీర తిలకం దిద్దిన విధంగా మన యొక్క ఇండియన్ ఆర్మీ యొక్క ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడున్నా చూస్తాం, ఇప్పుడు కాచుకోండి నా కొడకలారా, ఆల్రెడీ మీరు యుద్ధానికి రెడీ, మీరే ఇండియా యొక్క కాలు దువ్వుతామని చెప్పేసి అంటారు కదా. గత 15 రోజుల నుండి కంటిన్యూగా కాలం జరుపుతా ఉన్నారు ఈ యొక్క పాకిస్తాన్ కొడుకులు, ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలు. కానీ వన్స్ కూడా మరి ఏంటంటే ఒక్కసారి ఒక 15 నిమిషాలు జస్ట్ ఒక ½ an hour గ్యాప్ ఇస్తే దాదాపు మీ యొక్క మా ఇండియన్ ప్రెమిసెస్ లో ఉంటూనే దాదాపు మీ యొక్క 9 ఉగ్రవాద శిబిరాలనే ఖతం చేసింది మా యొక్క ఇండియన్ ఆర్మీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. మీరు గనక మళ్ళీ దీన్ని పట్టుకొని కాలు దివితే మాత్రం నా కొడకలారా ఇండియా వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ లేకుండా చేయడానికి రెడీగా ఉంది. దీనికి తోడుగా భారతదేశం మిత్ర దేశమైనటువంటి రష్యా కూడా ఆల్రెడీ రెడీగా ఉంది వెపన్స్ తోని. మీరు ఒకవేళ కనుక మళ్ళీ ఇండియా మీద అటాక్ చేయడానికి రీప్లాన్ చేస్తే మాత్రం నా కొడకల్లారా ఖచ్చితంగా పాకిస్తాన్ 2 ముక్కలు అవుతుంది. అవసరమైతే పాకిస్తాన్ ని అందులో నుండి కనిపించకుండా చేయడానికి కూడా ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది. ఇది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ యొక్క ట్వీట్ చేసే ముందు మీరు ఏదైనా ఆలోచించుకొని ఇండియన్ మీద, ఇండియన్ వైపు, ఒక హిందూ వైపు చూడాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీకు ఉచ్చబడిపోద్ది ఇప్పటి నుండి అని ఈ యొక్క మ్యాటర్ ద్వారా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. జై భారత్, జై హింద్.